నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నాకు ప్రధాన ప్రశ్న ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనకు కావాల్సింది ఒక రాజధాని, స్థిరమైన రాజధాని, లేదంటే అద్భుతాలు చూపించి అద్భుతమైన సూపర్ క్యాపిటల్ కావాలంటారా? మనకి మన గ్రౌండ్ రియాలిటీని వదిలేసి గాల్లో మేడలు కట్టేలాగా అలాంటి రాజధాని కావాలంటారా? మనకు కావాల్సింది ప్రజా రాజధాని కావాలి. అన్ని వర్గాల ప్రజలు నివాసం ఉండే రాజధాని కావాలి. ఓకే. అందుకని నేను ఎప్పుడు స్టాండ్ మార్చలా. ప్రతిపక్షం అయితే 7 స్టార్లు స్టాండ్ మార్చవచ్చు, లేదా ఇంకొకళ్ళు మార్చవచ్చు. ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి గారు ఎవరు రాజధాని మార్చుకోవచ్చు. ఒకటే మాట చెప్పాం, ఆ రాజధాని అనేది కొందరిది కాకుండా అన్ని వర్గాలు నివాసం ఉండే అందరి రాజధాని అయి పారదర్శకంగా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ట్రాన్స్పరెన్సీగా నిర్మాణం చేస్తూ సమాంతరంగా హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు డెవలప్ చేయండి అన్న. నేను ఏ రోజు నా మాట 10-11 సంవత్సరాలు ఒక్కరోజు మాట ఇండియా టుడేలో అప్పుడు పత్రిక ఉంది, నా ఆర్టికల్, వాళ్ళకి నా ఆర్టికల్ ఉంది, చూసుకోండి. ఓకే. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలు ఆశించే పారదర్శకతను ఫాలో అవుతుందంటారా? అంటే పారదర్శకంగా జరుగుతుందంటారా రాజధాని? అవట్లేదు. ఖచ్చితంగా అవ్వట్లేదు. ఓకే. ప్రతిపక్షం తన కుట్రలు తాను చేస్తుంది, అధికార పక్షం తన అహంకారం తాను చూపిస్తుంది. అలిగిపోయేది ఎవరో? రాష్ట్రం, ప్రజలు. ఇవాళ సరే ఏదో వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, ఇంకా నాకు అర్థం కాదు 30,000 ఎకరాలు ఎందుకు అవసరం అండి? మేము రాజమండ్రి పెట్టుకుందామంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే అబ్జెక్షన్? ఇట్ షుడ్ బి ద సెంటర్ ఆఫ్ ద క్యాపిటల్ ఎందుకన్నారు ఆయన? అన్నారు కదా, యాంపుల్ వాటర్ అన్నారు. మరి విశాఖపట్నం యాంపుల్ వాటర్ ఉన్నారు, పోలవరం చంపేస్తుంది ఓ పక్కన. యాంపుల్ వాటర్ ఎక్కడికి వెళ్తుంది? విశాఖపట్నానికి పోలవరం కలాల్సి వెళ్ళాల్సిందే కదా. ఓకే. ఆ జగన్మోహన్ రెడ్డి గారు 30,000 అంటే నేను 1,00,000 అయితే నా కెపాసిటీ తగ్గిపోద్దని చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నట్టున్నారు. ప్రతిపక్ష నాయకుడు 30,000 అంటే నా కెపాసిటీకి 70,000 లక్ష ఉండాలని అనుకుంటున్నారు. 50,000 ఎకరాల్లో రాజధాని 53,000 ఎకరాలు ఆల్రెడీ తీసుకున్నారండి. మళ్ళీ ఇప్పుడు ఇంకో 50,000 ఎకరాలు 30,000 ఎకరాలు దైవదేనం లారీ సర్వీస్ లో ఉంది. పొద్దున బయలుదేరి సాయంత్రం ఎక్కడికి వెళ్తుందో లేదు, ఎన్ని కిలోమీటర్లు వెళ్తే అలాగా. అందువల్ల ఒక స్పెసిఫిక్ లేదు, ఎప్పటికప్పుడు పెంచుకుంటా పోవటం. ముందలే స్పష్టమైన ప్రణాళిక ఉండాలి కదా. అంటే జీవితాంతం ఆయనకి అధికారం లేదు, ఇచ్చింది 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాల లోపల ఏది సాధ్యం ప్రణాళిక అయితే వేయండి. కానీ 1,00,000 ఎకరాలు 2,00,000 ఎకరాలు ఏది లిమిట్ ఏది? ఓకే. ఇప్పుడు రాజధాని ఇప్పుడు ఇమీడియట్ గా బిల్డింగ్లు, ఐకానిక్ టవర్స్ నిర్మించడం ముఖ్యం అంటారా? లేదంటే అంతకంటే ముందుగా అక్కడ భూములు ఇచ్చిన రైతులకి ఏదైతే 33,000 ఎకరాల భూములు ఇచ్చారో ఫస్ట్ ఫేజ్ లో, ఎప్పుడు 10 ఏళ్ల క్రితం, వాళ్ళకి న్యాయం చేయడం ఇంపార్టెంట్ అంటారా? ఏమండి, సమాధానం ఆన్సర్ అదే కదా. మొదట న్యాయం చేయాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రైతులకు ప్లాట్లు ఇచ్చారు, నువ్వు ఇస్తా ఉంటారు. అక్కడ ఏమీ లేకుండా, అభివృద్ధి లేకుండా ప్లాట్లు ఇస్తే ఏమైనా ఉపయోగం ఉంది కదా? ఉందా? వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు ఏదో రైల్వే స్టేషన్ వస్తుంది, 10 టవర్లు కడుతున్నాం, దీనికన్నా అది ఉపాధి కేంద్రంగా కూడా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, అర్ధరాత్రి రైల్వే స్టేషన్ బ్రహ్మాండంగా కడితే ఎక్కడానికి ఎవడుంటాడు? రైల్వే స్టేషన్ బిక్కుమంటే అర్ధరాత్రి ఎవరు ఉండరు. నేను చెప్తున్నాను, మళ్ళీ ఏదైనా అంటే ఏదో అనుకుంటారు. నేను అడుగుతాను, అందుకని ముందు ఏం చేయాలి మనం? అక్కడ బ్రాండిక్స్, అపాచి, నేను ఎప్పుడో చెప్పాను, ముఖ్యమంత్రి గారు కూడా సందేశం ఆయనకు అందుతో లేదో నేను ఇప్పుడు మాట్లాడే విషయంలో. అందువల్ల దయచేసి అక్కడ ఒక 20,000 మంది మధ్యతరగతి వాళ్ళు కూడా ఉండేటట్టు, వాళ్ళకి ఆవాసం ఉండేటట్టు ఆ ఫ్యాక్టరీలు రమ్మని వితిన్ 1 ఇయర్లో పెడతాం. ఎవరెవరికి ఇచ్చే బదులు 99 రూపాయలకి వాళ్ళకు 50 లక్షలు, ₹1 కోటి ఒక 50 ఎకరాలు ఇచ్చి ఒక్కొక్కళ్ళు 10,000 మందికి ఉపాధి కల్పిస్తే కనుక 50 కోట్లు మేము ప్రోత్సహిస్తాం అని వాళ్ళు ఉపాధి కల్పించే వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉంటేనే మధ్యలో క్యాపిటల్కి వాల్యూ పెరుగుతుంది. ఇది ఏం చేస్తారండి? 2 విషయాలు జరగాలి. వాళ్ళకి ఇవ్వాలి, ఉపాధి కేంద్రంగా కూడా కొంత దాన్ని ఏర్పరచాలి. కేవలం గాల్లో మేడలు కట్టి, ఐకానిక్ టవర్స్ కట్టి, అదేదో అపార్ట్మెంట్లు కడుతున్నారు. ఎవడు వస్తాడండి అపార్ట్మెంట్లో ఉండడానికి అభివృద్ధి లేకుండా ఉంటే? అంటే రాత్రి వచ్చి ఇవాళ వరకు 12 ఏళ్ళు అయింది, హైదరాబాద్ నుంచి స్పెషల్ రైలు నడుస్తుంది. దేశ చరిత్ర ఎక్కడ? మా ఎంబీఐ, మా ఎన్జిఓ సోదరులు నా మీద అంటారు. నేను అడుగుతా, దేశ చరిత్ర ఎక్కడ ఉంది? ఇలాగా 12 సంవత్సరాలు మీకు హాస్టల్స్ ఉంటాయి, 12 సంవత్సరాలు 5 రోజులు 5 days వర్కింగ్. జగన్ గారు అంతే, చంద్రబాబు నాయుడు గారు అంతే కదండి. కొన్ని ఆయన తగ్గించవచ్చు. 12 సంవత్సరాలు హైదరాబాద్ నుంచి రాజధాని ఏంటి? ఎంప్లాయీస్ సెక్రటరీకి నాకు అర్థం కాలేదండి, మారరా? నేను అడుగుతున్నా. అందువల్ల నా అభిప్రాయం మళ్ళా చెప్తున్నాను, రాజధాని అనేది గ్రౌండ్ రియాలిటీలో ఉండాలి. ఒక ఐకానిక్ భవనం అనేది వాళ్ళ ఇష్టం, ఎందుకంటే కనపడతాం అనేది. మీరు దానికి మనకి సింగపూర్ మనకి సంబంధం లేదు. సింగపూర్ కానీ కేవలం దానికోసం 10,000 కోట్లు వెచ్చించడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అన్వారెంటెడ్, వితౌట్ డౌట్. అంటే చెప్తున్నాను, అన్వారెంటెడ్, అబ్సల్యూట్ నాన్ సెన్స్.
ఐకానిక్ కోసం వెచ్చించడం అనేది కేవలం మీరు అంటే డబ్బులు అవ్వాలి, మిగతా డబ్బులు అవుతుంది. కొంతమంది కంపేర్ చేస్తున్నారు 59 లక్షల ఎస్ఎఫ్టీ 4,000 కోట్లు మిగతా అన్ని కలిపితే గనక 7,000 కోట్లు అవుతుంది. 8,000 కోట్లు 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీ కానీ అంటున్నారు 12,000. తెలంగాణ సెక్రటరియట్కి ఎంత అయిందండి? ఈ సెక్రటరియట్ ఒకటే కాదు ఇది, అది ఓన్లీ సెక్రటరియట్. మేజర్ హెచ్ఓడి డిపార్ట్మెంట్స్ అంతా హైదరాబాద్లో అనేక ప్రాంతాలు ఉన్నాయి. తెలంగాణ సెక్రటరియట్కి ఎంత అయింది? దాదాపు 9.5 లక్షలు 10 లక్షలు 700 ప్లస్ 400 1,100 కోట్లు అయింది. అంటే ఎంత అయిందండి ఎస్ఎఫ్టీకి? 11,000 అయింది కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంత అవుతుంది? దగ్గర అంతే. ఎలా అవుతుంది? 20,000 అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు? మీరు లెక్కలు తీయండి. ఎవరో చెప్తే మీరు అఫీషియల్ గా చెప్పండి అంటున్నా. వాళ్ళు చెప్పిన బిల్డింగ్ ఎంత? 4,887 కోట్లు సెక్రటరియట్ కాంప్లెక్స్ కి. ఇంకా అదర్ కాస్ట్లు ఉంటాయి కదా, ఏసీలు అన్ని కట్. డిజైన్లకి 400 కోట్లు సార్. కాదండి, మొత్తం డిజైన్లకి మొత్తం నగర డిజైన్లకా? అమరావతి బిల్డింగ్స్ ఏదైతే అమరావతి బిల్డింగ్స్ 100 ఉంటాయి, 200 ఉంటాయి, దట్స్ డిఫరెంట్ ఇష్యూ అండి. నేను ఆఫీస్ కాంట్రాక్టర్ ఇచ్చారా, నార్మల్ ఫోర్స్కి ఇచ్చారా, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. నేను చెప్పింది సెక్రటరియట్కి 59 లక్షల చదరపు. దాన్ని ఇంతకుముందు 2,500 కోట్లకి ఎంతకు ఇచ్చినట్టున్నారు. 52 లక్షలు, ఇప్పుడు 59 లక్షలు 69 లక్షలు అయింది. అప్పుడు ఎవరు ఆపేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు కదా. ఇప్పుడు మీరు సినిమా చూసారా? విక్రమార్కుడు సినిమా చూసారా? రవితేజ గారు బోడిగుండు కొడతాడా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆవిడ ఎందుకంటే డబల్ కొడితే 10 రెట్లు ఎక్కువ అడుగుతాడు తప్పనిసరి. అందుకని ఒకళ్ళు పునాదేసిన దానికి మళ్ళీ రీబిల్డ్ చేయడానికి డబుల్ కాస్ట్ అవుతుంది. నేను కామెడీగా అనిపిస్తవచ్చు కానీ ఆవేదనతో చెప్తున్నాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటి? ఇవాళ ఈయన చెప్పిన ఆ హారిజాంటల్గా సింగపూర్ కాదు ఇది బాబు, 584 కిలోమీటర్ చదరపు కిలోమీటర్ సింగపూర్. ఇవాళ చాంగి ఎయిర్పోర్ట్ కూడా రిక్లైమ్డ్ ల్యాండ్ నుంచి కట్టారు. ఇసుకేసి పూడ్చిన తర్వాత దాంట్లో ఎయిర్పోర్ట్ వేశారు. మనకు అవసరం లేదు, యాంపుల్ ల్యాండ్ ఉంది ఇక్కడ, 53,000 ఎకరాలు నువ్వు కావాలంటే 20,000 ఎకరాలు దొరుకుతుంది. అందుకని మీరు ఏం చేయాలంటే మీరు వర్టికల్గా కాకుండా హారిజాంటల్కి వెళ్ళొచ్చు. ఇన్ని 40 అంతస్తులు 50 అంతస్తులు ఎందుకు, హరిత రాజధానికి ఎందుకు కట్టుకున్నాం, కాస్ట్ తగ్గించేస్తానని చెప్పి ఆయన ముందుకెళ్తే బాగుండేది. ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను ఖచ్చితంగా. నేను చెప్పింది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో రహేజా మైండ్స్ సిటీకి ఎల్ఎన్టీకి ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు? 12-13% మనకు వచ్చింది ఏదో అనుకున్నారు. తర్వాత ఆయన కంటిన్యూ చేశారు. అది అయిన తర్వాత 13% రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది. అమ్మేసి ఆయన లాభం పొందారు అనేది ఇంకోళ్ళు ఆరోపణ చేయొచ్చు, కానీ ఆయన ముందుకు తీసుకెళ్ళాడు. మిగతా విషయాలు ఆరోపణలు దాని గురించి ఆయన అంతకుముందు వేసిన ముందుకు తీసి తాను ఇష్టం వచ్చింది అయితే ఇంకా ముందుకు తీసుకెళ్ళి డెవలప్ చేసాడు సాఫ్ట్వేర్ని కూడా. ఎవరు దాని గురించి ఒక నాయకుడు చేశాడు నాకు ఇంకోళ్ళ పేరు రాకూడదు ఇవన్నీ అలాంటిది పెట్టుకోలేదండి ఆయన. అబ్సల్యూట్గా ఇంకోటి మార్చేద్దామని అనుకోలేదు ఆయన. ఎన్టీ రామారావు గారు హెల్త్ యూనివర్సిటీ ఉంటే డాక్టర్ యాడ్ చేయండి దానికని రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సైన్సెస్ యూనివర్సిటీ అని డాక్టర్ యాడ్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. మ్యాగ్నెట్ ఆయన మ్యాగ్నెట్ ఆయనకు ఉంటుందండి. అందుకని ఎవరు కూడా కానీ ఏదేమైనా ఏపీకి ఒక స్థిరమైన రాజధాని 10-15 ఏళ్ల తర్వాత ఒక స్థిరమైన రాజధాని లేకపోవటం, రాజధాని చుట్టూతో ఎన్ని కాంట్రవర్సీలు జరగటం, ఈ విషయంలో ఏపీ ప్రజల్ని 2 పార్టీలు మోసగించాయంటే ఏమంటారు? నిజమే అంటారు. ఒకళ్ళ ద్వేషభావంతో ఇంకొకళ్ళ అహంకార భావం. అహంతో ఎవరిని అడిగిన అహంతో చేసింది ఒకళ్ళైతే. ఇవాళ ఎవరు అఖిలపక్ష కమిటీ చేశారా? ఇప్పుడు ఇంకో 15 కాదు, ఆ రైల్వే స్టేషన్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు 10,000 15 ఎంత అయిన వాళ్ళు ఇంకో 15 అంటే ఆ 70,000 ఎకరాలు అయిపోయింది అనుకున్నారు. మళ్ళీ రేపొద్దున దేనికండి ఏది ఎయిర్పోర్ట్ అన్నారు. అసలు ఎవరితో మాట్లాడుతున్నారు? అంటే కేవలం ఇప్పుడు మీరు అహంకారం అనేది ఇప్పుడున్న అధికార ఈగోయిజం అనేది ఇప్పుడున్న అధికార పార్టీకి ఆపాదిస్తున్నట్టుగా నేను అనుకోవాలి. ద్వేషం అనేది ప్రతిపక్షానికి దాని మీద అది కాదండి. ద్వేషం కాబట్టి వేసిన రోడ్లో మట్టితో దోపుకుపోవడం ఏంటండి? ఎక్కడ ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఉంటుందా మంచి కక్ష? కాకపోతే రోడ్లో మట్టితో తోపుకుపోవడం ఏంటి? ఎక్కడ ఏం రోడ్లో మట్టిలో ఎత్తుకుపోతారా? ఇప్పుడు అధికార పార్టీది అహంకారం కాదు, వాళ్ళది ఒక క్యాలిక్యులేటెడ్ ఆర్థిక ప్రయోజనాలు అది కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఎస్ఎండ్ఎస్ కార్పొరేషన్ లో వీళ్ళు ఏం చేశారు? మా మీద ఆ రోజు అధికార పక్ష పార్టీ వాళ్ళు ఎంత తప్పుగా మాట్లాడారు. మేము రాజధాని చేయండి, పారదర్శకంగా చేయండి, అన్ని వర్గాలు చేసే రాజధాని చేయండి, మేము మద్దతు ఇస్తున్నాం అందరూ. ఎందుకంటే అధికార ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి అందరూ ఒప్పుకున్నారు. ఏం చేస్తాం అని చెప్పిన తర్వాత ఎస్ఎన్ఆర్ కార్పొరేషన్ కలిసి స్విచ్ ఛాలెంజ్ పెట్టారు. ఆ రాష్ట్ర అధికారం పెద్దలు ఉన్నాళ్ళందరూ అడిగారు, చర్చలో అడిగాను, ఏమండి మీరేంటి పెట్టారు కదంటే ఆర్బిట్రేషన్ క్లాసు ఎప్పుడు సింగపూర్లో ఉంటుంది, మేము లండన్లో పెట్టించామన్నారు పెద్ద ఆయన. ఎందుకంటే మన అమరావతిలో హైకోర్టులో పెట్టించుకోవచ్చు కదన్నా.
అందుకని ఆ ఎస్&ఎస్ కార్పొరేషన్ ఎత్తే ఆర్థిక దుర్మార్గ ప్రయోజనాలు ఉన్నాయని ఆ రోజు ఐడెంటిఫై చేశాం. ఓకే. దాన్ని వ్యతిరేకించాం. నేను వడ్డే గారు అయితే అవుట్ రేట్కి రాజధాని అనేది వ్యతిరేకించారు. ఆయన పక్కన పెట్టండి. ఐ డిఫరెంట్ విత్ యూ. ఆయన వెళ్ళి కళ్యాణ్ బాబు గారితో కలిసి పుస్తకావిష్కరణ చేశారు, ఒక దుర్తుడు రాసిన పుస్తకం. ఎవరన్నా కానివ్వండి, ఆయన నేను దృష్టిలో మాట్లాడారంటే ఆయన మాట్లాడాడు కాబట్టి నా మీద మాట్లాడుతున్నాను. ఆయన నేను మాటలు మార్చుకోవాలి, స్టాండ్ మార్చుకోవాలి నేను. కానీ ఈ విషయంలో పారదర్శకం కావాలి కోరును కాబట్టి నీ స్విచ్ ఛాలెంజ్ ఏంటి? ఇన్ని వేల ఎకరాలు ఎవరికి ఇస్తున్నారు? అందులో మనం 42% ఏంటి, 58% ఏంటి మాట్లాడాం. పాయింట్ టు పాయింట్ మమ్మల్ని తిట్టారు. ఆ తర్వాత ఏం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది, అది క్యాన్సిల్ చేశారు. మంచిదన్నాం, అది రాజధాని ముందుకు తీసుకెళ్ళండి, ఇలాంటి క్యాన్సిల్ చేయండి అన్నాం. ఆ రోజు ఈశ్వర్ గారు అందరూ వచ్చి నో క్వశ్చన్స్ ఆస్కర్ ప్లీజ్ క్యాన్సిల్ చేయండి చెప్తే ఒప్పుకున్నారంట. క్వశ్చన్ అడగలేదు. ఈయన కూడా వాళ్ళ మీద కేసులు పెట్టలేదు, జెంటిల్మెన్ గా అన్నారు. అది వేరే విషయం. కానీ సెకండ్ కక్షాధిపం చూసారా, డెఫినెట్ గా రాంగ్ అండి. ఇప్పుడు లేదంటే కాంట్రాక్ట్ సగం ఆగిపోతే పరిస్థితి ఏమయ్యని చెప్ప నాకు. ఇప్పుడు కూడా ఇంకోసారి చెప్తాను, కక్షాధిపం కాదు ఏమంటారు, ఇవాళ 9,000 కోట్లు ఇప్పుడు వర్క్ అయిపోయింది, ఇంకో 4,000 కోట్లు వర్క్ నడుస్తుంటుంది. 53,000 కోట్లు వర్క్ ఇచ్చారు. ఇవన్నీ ప్రపంచ బ్యాంక్ ఇస్తుంది. దానికి ప్రభుత్వం ఉండే ల్యాండ్ ఉంది, అమ్ముకుంటే ఇప్పుడు అన్ని 30,000, 20,000, 40,000 రేట్ ప్రకారం 70,000, 80,000 కోట్లు వస్తుంది, సరిపోతుంది అనుకుంటారు. ఇప్పుడు ఈయన అంతా అయిపోయి ఇప్పుడు 2-3 ఏళ్ళు అంతా అయిపోద్ది, 60,000, 70,000 కూడా అయిపోతుంది, ఖర్చు అయిపోద్ది, రాజధాని షేప్ వస్తుంది. ఈయన దాన్ని గోస్ట్ సిటీ కింద పడేసి మళ్ళీ మా విజయగాని అంటారా? మచిలీపట్నం, విజయవాడ, జగ్గైపేట, గుంటూరు అంట. ఏం చేయాలి దాన్ని? ప్రపంచంలో మళ్ళీ ఎక్కడ రిబ్బన్ క్యాపిటల్ ఉందా? నేను మాట్లాడిన దాంట్లో ఒకవేళ వ్యతిరేకత ఉంటే వాళ్ళు పెద్దలు నేర్పిన సంస్కారం ప్రకారం వాళ్ళు వ్యాఖ్యలు చేయమనండి. నేను అడుగుతున్నాను, ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా రిబ్బన్ క్యాపిటల్ ఉందా? 120-130 కిలోమీటర్లు నెట్లో కొట్టండి, రిబ్బన్ క్యాపిటల్ అంటే వస్తుంది. లాస్ ఏంజల్స్ అనేది ఒక రాజధాని కాదు. అంటే రిబ్బన్ క్యాపిటల్ అంటే ఏంటి సార్? అది నెట్లో అడిగితే మీకు చెప్తుంది. ఏంటంటే ఇలా సాగదీసుకో. ఇప్పుడు ఇప్పుడు మచిలీపట్నం ఉంటుంది అనుకోండి. మచిలీపట్నం దగ్గర మీరు సీఎం ఆఫీస్ పెడతారు, దాని పక్కన చిలకల ఏదో ఉంది అక్కడ, ఆ ప్రదేశంలో సెక్రటరీ పెడతారు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఉయ్యూరులోనేమో హెచ్ఓడి ఇండస్ట్రీస్, ఆ తర్వాత కంకిపాడులోనే హెచ్ఓడి ఇది, విజయవాడలోనేమో ఏది హైకోర్టు, గుంటూరు దగ్గర చిలకలపేట దాటిన తర్వాత గుంటూరు దగ్గర శాసనసభ, ఆ పక్కన శాసన మండలి పెడతారు. మధ్యలో మంగళగిరిలో ఇంకా హెచ్ఓడి డిపార్ట్మెంట్ అయితే పెడతారు. ఇలాగా 120 కిలోమీటర్ల వైపు తిరుగుతూ ఉంటాయి. ఏంటండి నాకు అర్థం కాదు, ఇదేం రాజధాని అండి? అంటే 3 రాజధానులు ఉండాలి, కాన్సెప్ట్ 3 రాజధానులే. ఈ మావి జగన్ కాన్సెప్ట్ కూడా 3 రాజధాని. ఏందని నాకు అర్థం కావట్లేదు. రెడీమేడా? ఇవాళ మాట్లాడిన దానికి అర్థం ఉందా? నేను రాజధాని మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు రాజధాని వెళ్ళారు కదా, మీకు పరిచయం ఉంది. దాంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు 70,000 ఎకరాల్లో ఆ జరీ భూములు 2-3 వేల ఎకరాలు మించి ఉండవు. మీరు అనుకునే మంచి పంటలు మిగతా అంతా మెట్ట ప్రాంతం, నీళ్ళు కూడా పడవు. ఉప్పు నీరు తగులుతుంది, శుద్ధ నీరు తగులుతుంది. ఈ ఎత్తిపోతలు పోసి పెట్టుకోవాల్సింది పారితేడు పంటలు, లేదా వర్షాధార పంటలు వేసేవారు, పొగాకును, పత్తి. చాలా మంది తెలియదు. అంతవరంలో ఎకరం 5 లక్షలు కూడా ఉండేది కాదు. అది మెట్ట ప్రాంతాలు. వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు. ఏదో 1-2 విలేజ్లే ఉన్న కొండవీటి బాగు డైవర్షన్ స్కీమ్, అంతా మెట్ట ప్రాంతాలు మిగతాయి. ఇప్పుడు చెప్పండి నాకు, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఉండే ప్రాంతం ఈ దేశంలో అత్యంత సారవంతమైన కృష్ణా నది డెల్టా. 1852 నుంచి కాలువలు తవ్విన ప్రాంతం. ఆహారం ఇక్కడేమో ఆహారం, ఇక్కడ ఉదయం పడదండి అక్కడ. అది ఆహార భద్రత వచ్చే ప్రాంతం. మీరు అక్కడ రాజధాని పెడితే మీరు అర్బనీకరణ ఆపగలుగుతారా? ఆ 6 రోడ్లు అలా సన్నంగా 120 కిలోమీటర్లు ఒక రోడ్డు మీద ఆధారపడే వ్యవస్థ ఉంటుంది. ఎక్కడ స్టక్ అయిపోతే రాజధాని ఆగిపోదు. నాకు అర్థం కావట్లేదండి. పైగా కృష్ణా నది, నేను మ్యాప్ ఇస్తాను మీకు. మీరు మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు తిరుగుతారు కదా, గుంటూరు రేపు తిరుగుతారు కదా, అది రాజధాని. రేపు దాని లెఫ్ట్ సైడ్ ఉందంతా ఒక అద్భుతమైన సారవంతమైన కాలువల ప్రదేశం. మీరు ఎలా ఆపుతారు? రైట్ సైడ్ ఉంది మెట్ట ప్రాంతాలు. మెట్టకి యాక్చువల్లీ అటు కాలువలు లేవు. అమరావతిలో కాలువలే ఉన్నాయి మీ పైన. అనంతవరం, సత్యంపల్లి కాలువలే ఉన్నాయండి మీకు. అంతా మెట్ట ప్రాంతాలు కదా. ఫ్యాక్ట్ కదండి అది. కాలువలన్నీ డెల్టా కాలువలన్నీ కిందకు ఉన్నాయి, పైకి ఎక్కడ ఎత్తేసి ఎత్తిపోతలు పెట్టి పైకి ఉన్న కృష్ణా డెల్టాలో ఆ రోజు కాటన్ గారు, కెప్టెన్ చార్లెస్ ఊరు కొట్టారా? నేను చూపిస్తారండి. కానీ శివరామకృష్ణన్ కమిటీ అయితే వాళ్ళు అక్కడ పర్యటన చేసి అదంతా రాష్ట్రం మొత్తం పర్యటన చేసి ఎక్కడ అనువుగా ఉంది అని చెప్పారు. అమరావతి అయితే ఎవరేసారు ఆ కమిటీ? ఎవరేసారు? ఆంధ్ర ద్వేషి చిదంబరం గారు వేసిన కమిటీ అది. ఆంధ్ర ద్వేషి, పచ్చి ద్వేషి, రాష్ట్ర విభజనకు కారణమైన చిదంబరం అనే ఒక దుర్మార్గుడు వేసిన కమిటీ.
కానీ శివరామకృష్ణన్ గారి యొక్క నిజాయితీని మనం శంకించలేం కదా. ఆయన మీకు నిజాయితీ ఉండొచ్చండి, ఆయన ఒక- మీకు నిజాయితీ పరుడై ఉండొచ్చు, ఉమ్. మీరు సర్టిఫికేట్ ఇవ్వచ్చు. ఉమ్. ఎంత దుర్మార్గంగా నేను అంటే చెప్తున్నాను, నిజాయితీ నేను ఆధారాలు ఇస్తా కదా. అంటే నిజాయితీ పరుడే కాదు ఆయన. మీ అభిప్రాయం అనేది ఉమ్. మీ అభిప్రాయం, నేనే డిజైన్ చేయను, మీ అభిప్రాయం మీది. ఆయన ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రపంచ కాదండి, సిటీలకు కూడా ఆయన- అంతర్జాతీయంగా అనేక సిటీలకు కూడా ఆయన ప్లానింగ్ కూడా చేసిన వెళ్ళొచ్చారంట. వ్యక్తి. ఉమ్. అంగార గ్రహానికి ఉమ్. అలాగే యురేనస్ కూడా వెళ్ళొచ్చినట్టున్నారు. ఉమ్. ఏ ప్రేమ్ నేను ఒకటి అడుగుతాను, ఈ ఒకసారి సమాధానం తర్వాత మీరు చెప్పండి. ఉమ్. ఆయనకి మేము అంటే మా ప్రొఫెసర్ రాజు గారు సమితి తరపున రాజమండ్రి కావాలని ఇచ్చాం ఉమ్. రాజధానిని. ఉమ్. సరే జగన్మోహన్ రెడ్డి గారు మా ఆశలు అడియాసలు చేసి సెంట్రల్ సిటీ అన్నారు, ఏదో అన్నారు, ఆయన విషయం ఉద్దేశండి. ఉమ్. శివరామకృష్ణ గారు ఆయన కమిటీ ఆర్ఎంఆర్ రవి గారు వీళ్ళందరూ రాజీవ్ గాంధీ మెమోరియల్ దాంట్లో కొంతమంది ఉన్నారు చేసిన దాంట్లో. ఉమ్. వీళ్ళు మెద్రాసు దగ్గరగా రాజధాని అనుకున్నారు. ఉమ్. అక్కడ ట్రయాంగిల్ పెట్టి ఆ పుస్తకం నేను రిపోర్ట్ చదివానండి, నేను ఇచ్చాను. మిగతా వాళ్ళంటే వాళ్ళ సంగతి నాకు తెలియదు, పెద్ద పెద్ద విశ్లేషించుకుంటారు, ఐ రెస్పెక్ట్ ది మదర్ వైస్. ఓకే. వాళ్ళు అక్కడ పెట్టి ఆ తమిళనాడు మెద్రాసు దగ్గరగా రాజధాని తీసుకెళ్ళిపోతాం చూశారు, ఉమ్. ఇలా ట్రయాంగిల్ పెట్టి అద్భుతంగా. ఉమ్. ఇక ఈ గొడవ వచ్చేటప్పటికి ఒక మాజీ అధికారి ఉన్నాడు, దోనకొండలో భారీగా ఒక పెట్టారండి ఆ దోనకొండ అని. ఆ దోనకొండకి ఎట్లా వెళ్తారండి అడవులకి, అక్కడి నుంచి ఇంకా పై ప్రాంతానికి. ఉమ్. అసలు వాటర్ లేదు అక్కడ, ఉమ్. అక్కడ కమ్యూనికేషన్ లేవు, అక్కడ రోడ్లు లేవు, రైలు ఒకటి రెండు కొండ చేతి వచ్చి రైలు ఎప్పుడు వస్తుందో పక్కన పెట్టండి, మెయిన్ లైన్ లేదు, ఉమ్. లోపల నుంచి వెళ్ళదు. ఎక్కడో పైగా ఏదో మన దర్శి దగ్గర ఒక ఏరోడ్రోమ్ ఉంది అక్కడ పాతది. ఉమ్. నేను అన్నది ఆయన నాలెడ్జ్ గురించి చెప్తా మీకు, చెప్పిన అద్భుతమైన విజ్ఞానవంతుడు ఉమ్. ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశల మీద అడియాసలు చేశాడు ఆయన. ఉమ్. ఆయన ఏమన్నాడు, ఇక్కడ కృష్ణా జిల్లాలో కృష్ణా గుంటూరు ఈ ప్రాంతాల్లో హెచ్ఓడి పెట్టినా ఊరుకున్నాను. ఇప్పుడు ఆయన కాళ్ళు మొక్కుతారు వీళ్ళందరూ వెళ్ళి. ఉమ్. నేను అన్న మాట నిజం అవునా కాదో వెరిఫై చేసుకోండి రిపోర్ట్లో. ఉమ్. ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కూడా పెడతాను అర్హత లేదు ప్రాంతాలు ఈ కృష్ణా గుంటూరు అన్నాడు. ఉమ్. అఫీషియల్ రిపోర్ట్ ఇచ్చాడు శివరామకృష్ణన్ గారు. ఆ శివరామకృష్ణే. ఉమ్. అఫీషియల్ రిపోర్ట్లో ప్రతి వాక్యం చదివినిపిస్తాం మీకు. ఉమ్. ఈ కృష్ణా గుంటూరులో హెచ్ఓడి కూడా పెట్టద్దు, పాడైపోద్ది. అందుకని ఉమ్. ఒక పులిచింతలన్న నగరంలో పెట్టుకోండి అన్నాడు. బుర్ర ఉందా? 40 ఎన్ని కిలోమీటర్లు ఏం చదివాడండి ఆయన? మీరు ఆ ప్రపంచ నిజాతిపరుడు ఆ మాత్రం చూడలేదా? విజయవాడ నుంచి పులిచింతలు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది? 40 కిలోమీటర్ల దూరం ఉందా? ఉమ్. పైగా అంటాడు పులిచింతలు. నాకు పులిచింతలు అనేది కుగ్రామం, ఉమ్. అదేదో అక్కడ ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి కలిసి అన్ని కాఫీ హోటల్స్ కూడా కట్టుకోలేవు అక్కడ హెచ్ఓడీలు పెట్టాలి. విజయవాడ గుంటూరు హెచ్ఓడీలు కాదు. మరి జగన్ గారు ఎలా పెడతారు? ఉమ్. అంటే శివరామకృష్ణ గారు ఆసియాలో తూట్లు పోల్చింది ఈయనే కదా. ఏమండి ఇదే నిన్నటి వరకు వాళ్ళు పొగిడారు కదా, ఇప్పుడు తిడతారా? శివరామకృష్ణ దుర్భాగ్య దుష్టుడు పాపాత్ముడు అని తిడతారు. నేను చెప్పింది పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నా. ఉమ్. మేము మాట మార్చలా, ఓకే. మాట మార్చింది, మడాలు 100 సార్లు తిప్పింది. కర్నూలు రాజధాని ఎందుకు తీశారు? రాజధాని హైకోర్టుకి అని చెప్పారు, మేము తీసాం. కర్నూలు ఎందుకు ఇచ్చారు? ఏం పాపం చేసింది? ఎవరు తీశారు? 2022-23 హైకోర్టుకి వస్తే కర్నూలు రాజధాని కింద ఎందుకు ఎత్తేసామన్నారు చెప్పండి, నాకు ఒకటి చెప్పండి. అది వైసీపీ వాళ్ళు చెప్పాల్సిందే దానికి సమాధానం. కాదు, ఎందుకు ఎత్తేసారు? ఉమ్. మీరే కదా అన్నారు దక్షిణాఫ్రికాలో ఎలా ఉందన్నారు, ఎక్కడో అమెరికాలో ఉందన్నారు అని చేశారు. ఎందుకు ఎత్తేసారు? హైకోర్టుకి ఎందుకు వేసారు అఫిడవిట్? ఉమ్. ఇప్పుడు విశాఖపట్నం చంద్రబాబు ఒకటే కాన్సన్ట్రేషన్ చేస్తాడు, చేయకూడదన్నాడు. ఇప్పుడు అమరావతి అన్ని గ్రామాలు 28 ప్లస్ 29 ఇప్పుడు 5 గ్రామాలు కలుపుకున్న 34 గ్రామాల పాపులేషన్ లక్ష లేదండి. ఉమ్. విశాఖపట్నం పాపులేషన్ 20-25 లక్షలు ఉంది. అక్కడ రాజధాని అంటే కాన్సన్ట్రేషన్ అవదా? ఓకే. ఉమ్. ఏదో ఒక స్టాండ్ మీద ఉండాలి కదా. మీరు అనేది ఏంటి? హైదరాబాద్లో ఒకే చోట పెట్టకూడదు, కొంచెం చిన్న దాంట్లో పెట్టాలి. మరి విశాఖపట్నం చిన్నదా? ఉమ్. దాని పారిశ్రామికంగా అద్భుతంగా నమ్మకం చేయాలి, అది వేరే. ఓకే. మరి అమరావతి లక్ష పాపులేషన్ కాదు కానీ ఇప్పుడు మావిగానని పెడతారేంటి మళ్ళీ? నాకు ఒకదాని మీద ఒకదాని స్టాండర్డ్ లేదండి. ఓకే సార్, ఇప్పుడు ప్రపంచంలో 2 లక్షల కోట్ల పెట్టుబడితో ఒక రాజధాని నిర్మాణం చేయటం, అది కూడా పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ నిర్మాణం చేయటం అనేది ఎక్కడా జరగలేదు. మొట్టమొదటిసారిగా ఇక్కడ అమరావతిలో చేపడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మరి? ఇప్పుడు ఇందాక మీరు ప్రపంచంలో మనం చెప్పినప్పుడు బ్రసెల్స్ రాజధాని తర్వాత మీరు దాంచి మన పాతదాన్ని లెక్కేసుకోవద్దు కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా కొత్త రాజధాని నిర్మించదలుచుకున్నారు. సిడ్నీ వాళ్ళకి ఆ పైన వాళ్ళకి కింద పడలేదు, ఇద్దరికి సెంటర్లో పెట్టుకుందాం చూశారు. ఆ లెక్కలు మన రూపాయలు లెక్కేసుకుంటే చాలా వదిలేండి. కానీ దేశ రాజధానితో ఇదే ప్రపంచంలో అన్నారు కూడా మాడుతున్నాను. ఇంకా ఆ లెక్క ప్రకారం చాలా కాస్ట్ అవుతుంది. అర్జెంటీనా రాజధాని ఒకసారి చూసే బ్రెజిల్ రాజధాని, ఇవన్నీ కూడా రాజధాని మార్చి మంచి సుందర ప్రదేశం చేద్దాం అనుకున్నారు. అంత చెరువులని పాడైపోయింది, వేరే సంగతి. మన డబ్బులతో పోల్చుకుంటే చాలా అవుతుంది, పక్కన పెట్టినది. కానీ మన రాజధానికి అంత అవసరం లేదు, పాయింట్ అవసరం లేదు. ఇది ఒక రాష్ట్ర రాజధాని.
రాష్ట్ర రాజధాని మనం అది మీరన్నా 2 లక్షల కోట్లు అనేది వీళ్ళు లెక్కలేసిన ఎవరు లెక్కలేసారు కాకి లెక్కలు నాకు తెలియదు కానీ అండ్ స్వయాన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది నాకు 2 కోట్లు ఆయన మాట్లాడిన చాలా మాట్లాడారు. ఏది అది టెంపరీ క్యాపిటల్ అన్నారు. నేను చెప్పాను అది ఇంగ్లీష్ పద్యాలను రాక మాట్లాడుతున్నాను. ట్రాన్సిట్ సెక్రటరియట్ ట్రాన్సిట్ ఇదన్న. ట్రాన్సిట్ అంటే ఏంటి? దాని తర్వాత దాని హాస్టల్స్ కింద బాగున్నాయి, ఎస్సీ హాస్టల్స్ కింద, బీసీ హాస్టల్ కింద, లేదా మిగతా హాస్టల్స్ కింద వాడుకోవచ్చు. ఏం బిల్డింగ్ పడేరు. 100 సంవత్సరాలు పనిచేసే బిల్డింగ్లు ఇప్పుడు కట్టిన సింగిల్ 4 సెక్రటరియట్లు 4 ఉన్నాయి కదా, అయ్యేం లాస్ ఏం లేదు. ట్రాన్సిట్ బిల్డింగ్స్ అయ్యి. ఆయన రాక ఆయన మాట్లాడింది ఆయనేం డిక్షనరీ కింగ్ కాదండి. ఆయన పద్యాలను మనం తీసుకోకర్లేదు. చంద్రబాబు గారు చెప్పింది మనకు ప్రామాణికం ఎలా అవుతుంది? కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనే అమరావతిని నిర్మిస్తున్నారు, ఆయనే కదా కర్త కర్మ క్రియ. ఆయన కర్త, ప్రజల యొక్క డబ్బులు కర్త, కర్మ మనందరం నిర్మించాలి, క్రియ అక్కడ పని జరుగుతుంది. కానీ ఇప్పటికే 47,000 కోట్లు అప్పయింది అమరావతి పేరు మీద అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఒక రూపానికి అయితే రాలేదు అనేది కూడా ఒక వాదన ఉంది కదా, ఏమంటారు? ఇప్పుడు ఒక రోజు బిల్డింగ్ కట్టేద్దాం అనుకుంటే వస్తుందండి. వాళ్ళు నేను చెప్పిన దాన్ని, మనం చెప్పిన సలహాలు వాళ్ళు పట్టించుకోరు. అవుట్ రేట్గా మీరు ఉపాధి కేంద్రం కింద మొదలు పెట్టండి. మధ్యతరగతి ప్రజలు ఎక్కడైతే ఉన్నారో, బ్యాక్ బోన్ నెట్వర్క్ ఎక్కడైతే ఉందో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఒక రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అన్ని వర్గాల ప్రజలు, నేను ఒకటి చెప్పాను, ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కదా, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మొన్నే గనక ఒక్కొక్కళ్ళకి వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసే ప్రదేశంలో రైతులకు ఇచ్చేసి 200 గజాలు కొనుక్కునేటట్టు ఒక 3,000 4,000 పెడితే 6 లక్షలు 8 లక్షలు పెట్టుకుని కొనుక్కునే వాళ్ళు, లాటరీ వేస్తే తీసుకునే వాళ్ళు ఉంటారు. రాష్ట్రం అంతా ఓన్ చేసుకుంటుంది. కొన్ని వర్గాలకే కాకుండా, అంటే సంపన్న వర్గాలకే కాకుండా అందరూ ఉండేటట్టు నేను రాశానండి, ఇచ్చామండి వాళ్ళకి. నేను మనతో మాట్లాడేది కాదు. ఈ దేశం మొత్తం మీద అమరావతి మీద ఒక కాంప్రహెన్సివ్గా నేను కానీ, వసంతరెడ్డి గారు కానీ, అలాగే అభిప్రాయాలు తీసుకున్న లక్ష్మీనారాయణ గారు కానీ, ఎన్విరాన్మెంటల్ చీఫ్ సైంటిస్ట్ ఎన్విరాన్మెంట్ డాక్టర్ కె బాబురావు గారు కానీ, కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన అత్యంత నిజాయితీపరులైన అధికారిని గ్రేట్ కేఎల్ రావు గారు, డాక్టర్ కె సుజాతారావు గారి అభిప్రాయాలు కానీ, అలాగా అనేక మంది అభిప్రాయాలు తీసుకుని క్రోడీకి నుంచి మేము రిపోర్ట్ ఇచ్చాం. అమరావతి కోసం ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చింది మేమేనండి. ఆ రోజు చెప్పిన సిఐడి చీఫ్ ఇంతవరకు ఇంత కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఎవరు రాలేదండి. సింగిల్ ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎవరు కాగితాలు ఇచ్చారు అందరూ అన్నారు. వీఆర్ డన్ అవర్. నేను దేశాలు తిరిగాను, అనేక సింగపూర్ నుంచి అనేక దేశాలు తిరిగి రిపోర్ట్ ఇచ్చాం మళ్ళంటే వాళ్ళందరం. వీఆర్ డన్ ఫర్ ద బెటర్మెంట్. రాజధానికి ఆ నదికి పక్కన కొంత భాగం వదిలిపెట్టమన్నాం, ఎకో సిస్టమ్ కాపాడటానికి. వదిలిపెట్టలేదు వాళ్ళ ఇష్టం, దాన్ని కూడా కబ్జా చేయడం మొదలుపెట్టారు. ఎకో సిస్టమ్ ఉండాలి కదా. మన అద్భుతంగా ఒక 1 కిలోమీటర్ వదిలిపెట్టుకుంటే ఆ నది యొక్క సౌందర్యాన్ని కానీ దాని నదిలోనే అంత కమర్షియలైజ్ చేస్తే ఎలాగా? కొన్ని నిజంగా జరీ భూములు వదిలిపెట్టి అవతల రైతులకి మీరు ఎనగమాలంగా మెట్ట భూములు తీసుకుంటున్నారు కదా, మెట్ట భూములు ఉన్నాయి కదా, అది అటే రోడ్లు వేసుకోండి, అద్భుతంగా ఆ పక్కన పెట్టుకోండి. ఇది గ్రీన్ జోన్ చేసేయండి, చేస్తాం. వాళ్ళు కావాలంటున్నప్పుడు పంటలు పండించుకుంటారు కదా, అది ఇవ్వాలి. వినలేదు వాళ్ళు, మనం ఏం చేస్తాం? అందువల్ల రాజధానిలో లోపాలు ఖచ్చితంగా ఉన్నాయి. దట్ డజన్ మీన్ ఇవాళ వచ్చి కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. చట్టం ఆమోదించబడింది. చట్టం ప్రకారం ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి, భవనాలకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ 95% భవనాలకు 5% అవుతుంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం, ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత వాళ్ళు 15,000 కోట్ల చొప్పున రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు మిగతా వాళ్ళు కూర్చుని ఇలా బల్లగుద్ది 15,000 కోట్లు ఇది గ్రాంట్, ఇలాగే 4 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు. ఆ 15,000 రూపాయలు గ్రాంట్ ఏమని తెలియదు, ఎంగిలి మెతుకులు వదిలించారు. తిప్పలు పట్టుకుని బొచ్చు పట్టుకుని మనం దేశాలకు విదేశాలకు అప్పులు తీసుకొచ్చి అప్పులతో కట్టుకోవాల్సి వస్తుంది. ధైర్యం ఉంటే వాళ్ళు తిప్పలు పడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడే ధైర్యం లేదా? అప్పులతో కట్టుకుంటామండి, మీకు అప్పులకి ఇచ్చాము గ్రేట్ లాస్ట్ టైం ఆపేసాను 2018లో. ఇప్పుడు అప్పులు తెచ్చుకోండి మీరు బొచ్చు పెట్టుకుని, మరి మీరు ఇస్తాను ధైర్యం లేదు. అధికార పార్టీ అడగదు, ప్రతిపక్షం అడగదు. ఏం చేయాలి మనం? ఇప్పుడు ప్రతిపక్షం ఏం చేయాలి? మీరు ఇలా చేయండి, అద్భుతంగా మాట్లాడారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏమని, మీరు ఇంత కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఇలా ఎందుకు అవుతుందని మాట్లాడారు. లాస్ట్లో మావి జగన్ అన్నారు. మీకు అర్థమైంది కదా. అందుకని సరే, ఆయన కాన్సెప్ట్, ఆయన గుండెపోటు అర్ధరాత్రి గుండె అయిపోయి చేసిపోతాడు మావి గారు అంటే నాకు అర్థం కావట్లేదు. ఎన్ని ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి, నిర్మాణాత్మక విమర్శ ఉండాలి, దానికి ఆల్టర్నేటివ్ చూపించాలి, మంచి చేస్తే అభినందించాలి. అధికార ప్రతిపక్షాలకు సాధ్యం కాదు కాబట్టి ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడికి తక్షణమే ఏదో ఈ 2 లక్షల ఎకరాలు 1.5 ఎకరాలు ఈ సిస్టమ్ ఉంటే తక్షణమే నేను చెప్తున్నాను. ఆయన ఇప్పుడు ఆల్రెడీ 8 గ్రామాల్లో ఎంతో పెట్టారు. ఒకవేళ మీద ఎక్కడితో ఫుల్ స్టాప్ పెట్టండి. ఇప్పుడు అది డిస్టర్బ్ చేసేటట్టున్నారు అక్కడ కూడా గ్రామాలు. ఇప్పుడు అది కాకపోతే వాళ్ళు సగం ఇచ్చేసిన వాళ్ళు ఏమైపోతారో అదో గొడవ. వాళ్ళు కాకుండా కుటుంబాలు దెబ్బతుంటాయి. మీరు శాసనసభలో సమావేశం పెట్టండి, ప్రతిపక్షాలు రాకపోతే వాళ్ళ సంగతి పెట్టి అఖిలపక్షం పెట్టండి.
అఖిలపక్షం అంటే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పిలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సభ్యత్వం లేకపోతే పిలవరా? ఉమ్, కాదండి, రాజ్యసభలో మీకు జీరో సభ్యత్వం వచ్చింది ఒకరోజు. ఇంకా నేను చెప్తున్నాను జనరల్గా, ఆ దాంట్లో కాదు కదా. అఖిలపక్షం ఉన్నప్పుడు కేంద్రం అన్ని పక్షాలను పిలుస్తుంది. ఉమ్, అందువలన మీరు ఒక సభ్యుడు, మీరు అన్ని పక్షాలను పిలవండి, పారదర్శకంగా రాజధాని నిర్మాణం చేయండి. ఏదో ఒక బిల్డింగ్ అంటే అన్ని హైట్ కానీ అన్ని 50 అంతస్తులు ఎందుకంటే అక్కడ మీకు యాంపుల్ ల్యాండ్ ఉంది, హరిత భవనాలు కట్టండి, ఉమ్, తక్కువ కాస్ట్ కట్టండి. అన్ని వర్గాల ప్రజలకి నివాసం ఉండేటట్టు చేయండి. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు అద్భుతమైన రాజధాని మనగలుగుతుంది. కానీ ఏకపక్షంగా అహంకారపూరితంగా కొందరు చెప్పినట్టు కానీ ఒక అసెండాస్ కార్పొరేషన్లో ఏదైతే మీకు రాజకీయం కాకుండా ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయో ఆగిపోయినాయి. ఇంకొక ఈ విధంగా ఆర్థిక ప్రయోజనాలు మీ వాళ్ళు చేస్తే మాత్రం మంచి పద్ధతి కాదు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు, నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.